కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ హీరోస్ కి సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కో సినిమా హిట్ అయితే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లు చెప్పలేం. సెకండ్ మూవీ కూడా మ్యాజిక్ చేస్తేనే కెరియర్ బౌన్స్ బ్యాక్ అయినట్లు. ప్రెసెంట్ ఇలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ లోనే ఇరుక్కున్నారు ఓ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్. విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు కమల్ హాసన్. సింగిల్ సినిమాతో వరల్డ్ వైడ్ గా 500 కోట్లు రాబట్టాడు. దీంతో లోకనాయకుడి కెరియర్ మళ్లీ ట్రాక్ లో పడిందంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే అది ఎంతవరకు నిజమో అన్నది భారతీయుడు 2తో ప్రూవ్ కాబోతోంది. ఎందుకంటే విక్రమ్ సినిమాని లోకేష్ డైరెక్ట్ చేశాడు. సో ఆ సినిమా సక్సెస్ లో ఎక్కువ భాగం తనకే దక్కుతుంది. కల్కి బ్లాక్ బస్టర్ అయిన ప్రభాస్ సినిమా కాబట్టి కమల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేం. సో భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ అయితే కమల్ నిజంగా బౌన్స్ బ్యాక్ అయినట్లే. లేదంటే విక్రమ్ తో వచ్చిన హైప్ అంతా గాలి బుడగ లాంటిదే. అందుకే శంకర్ ప్రాజెక్ట్ కమల్ కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు కోలీవుడ్ క్రిటిక్స్. కమల్ లాగే జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు రజనీకాంత్. వరల్డ్ వైడ్ గా 600 కోట్లు రాబట్టాడు. ఈ సినిమా సక్సెస్ లో నెల్సన్ పాత్ర ఎంతుందో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్ర అంతే ఉంది. అందుకే రజనీకాంత్ కి ఇది సోలో హిట్ అనలేం. జ్ఞానవేల్ రాజా డైరెక్ట్ చేస్తున్న వెట్టయాన్ కూడా సక్సెస్ బాట పడితే అప్పుడు తమిళ్ తలైవా నిజంగా సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టు. అందుకే వెట్టయాన్ మూవీ రిజల్ట్ రజనీకాంత్ కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు సినీ పెద్దలు. మొత్తానికి త్వరలో రిలీజ్ అవుతున్న ఈ 2 సినిమాలు కమల్, రజనీకాంత్ అసలు స్టామినాని ప్రూవ్ చేయబోతున్నాయి. డైరెక్టర్ ఎవరైనా ఒక ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే ఒకేసారి 2 సినిమాలపై వర్క్ చేస్తే ఫుల్ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఏ మూవీ ఫస్ట్ పట్టాలెక్కుతుందో తెలియక ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడతారు. ప్రెజెంట్ ఇలాంటి ట్విస్ట్ ని ఎదుర్కొంటున్నారు తారక్, ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు 2 బిగ్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ఇందులో ఒకటి సలార్ సీక్వెల్ కాగా మరొకటి NTR 31. తారక్ ప్రాజెక్ట్ ని ఎప్పుడో అనౌన్స్ చేసిన నీల్ రీసెంట్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. దీంతో ఈ 2 ప్రాజెక్ట్స్ కి ప్రశాంత్ నీల్ ఒకేసారి వర్క్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ టాలీవుడ్ వర్గాల్లో టాక్ మాత్రం మరోలా వినిపిస్తోంది. NTR 31 తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే తెలిపాడు ప్రశాంత్ నీల్. దీనికోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సలార్ 2 కన్నా ముందు తారక్ తో సినిమా స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 10 నుంచి సలార్ 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. 15 రోజుల పాటు ఈ స్కెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటారని, కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించబోతున్నారు అని సమాచారం. 2025లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వినికిడి. అయితే ఒకేసారి సలార్ 2, NTR 31 సినిమాల షూటింగ్స్ పై చర్చ జరుగుతూ ఉండడంతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ NTR దేవరతో పాటు వార్ 2 షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరిలో ఎవరితో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు పట్టాలెక్కిస్తాడు అన్నది బిగ్ కన్ఫ్యూజన్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోసే భారీ బడ్జెట్ తో సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. చిన్న మీడియం రేంజ్ హీరోస్ కూడా తమ మార్కెట్ కి మించి సినిమాలు చేస్తున్నారు. గట్టిగా 20 కోట్ల మార్కెట్ లేని హీరోస్ కూడా 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు సై అంటున్నారు. ఇంతకీ మీడియం రేంజ్ హీరోస్ చేస్తున్న ఈ రిస్క్ ఫలించే ఛాన్స్ ఎంత? హావ్ ఎ లుక్. పాన్ ఇండియా ఫార్ములా దెబ్బకి టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. దీంతో మేం కూడా పాన్ ఇండియా హీరోలమే అంటున్నారు కుర్ర హీరోలు. కథ విషయంలో నో కాంప్రమైజ్ అంటూ భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి ధర్మతేజ్. విరూపాక్షతో 103 కోట్లు కలెక్ట్ చేసిన ఈ హీరో ఇప్పుడు రోహిత్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా 120 కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్నాడు. గట్టిగా 25 కోట్లు కూడా రాబట్టిన కిరణ్ అబ్బవరం తన కొత్త ప్రాజెక్ట్ కి 100 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మట్కా కూడా 100 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. 15 కోట్లతో వేసిన సెట్స్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తోంది యూనిట్. అయితే వరుణ్ తేజ్ పై ఇంత బడ్జెట్ పెట్టడం రిస్కే అంటున్నారు క్రిటిక్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా ప్రిన్స్ భారీ సక్సెస్ కొట్టింది లేదు. లాస్ట్ 2 years నుంచి చూస్తే తన కెరియర్ లో హిట్స్ కంటే ఫ్లాప్లే ఎక్కువ. ఇక ఏజెంట్ తో ట్రాక్ తప్పిన అఖిల్ కూడా తన కొత్త ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించబోతున్నాడు. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయబోతున్నాడు. కెరియర్ లో ఇంతవరకు కమర్షియల్ సక్సెస్ అందుకొని అఖిల్ తో ఇంత పెద్ద మూవీ చేస్తున్నారంటే నిర్మాతలు రిస్క్ చేస్తున్నట్లే. తండేలంటూ నాగ చైతన్యతో భారీ ప్రయోగం చేస్తున్నాడు చందు మొండేటి. ఈ ప్రాజెక్టు కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నాడు. అయితే లవ్ స్టోరీ తర్వాత చైతూకు సరైన సక్సెస్ లేదు.
బంగారు రాజు హిట్ అయినా అందులో నాగార్జున ఉన్నాడు. సోలో హీరోగా నటించిన థ్యాంక్ యూ, కస్టడీ దారుణంగా బోల్తా కొట్టాయి. మధ్యలో దూతా వెబ్ సిరీస్ సక్సెస్ అయినా అది థియేట్రికల్ రిలీజ్ కాదు. దీంతో చెయ్యి మార్కెట్ బాగా పడిపోయింది. ఈ ట్రాక్ రికార్డ్తో పని లేకుండా తండేల్కు భారీ బడ్జెట్ కేటాయించడం రిస్కే అంటున్నారు క్రిటిక్స్. మొత్తానికి హీరోల మార్కెట్తో పని లేకుండా బడ్జెట్ కేటాయిస్తున్నారు నిర్మాతలు. రిస్క్ అని తెలిసినా కథపై నమ్మకంతో నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒక సినిమా హిట్ అయితే దాని ఎఫెక్ట్ అదే జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్స్ పై గట్టిగా ఉంటుంది. కథ నుంచి క్యారెక్టర్స్ వరకు ప్రతిదీ కంపేర్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అవుతున్నాయి ఓ 2 మైథాలజీ కమ్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్స్. టాలీవుడ్ లో మైథాలజీ కమ్ సైన్స్ ఫిక్షన్ కాంబోలో వచ్చిన మూవీ కల్కి 2898 AD. కమర్షియల్ కథకి పురాణ పాత్రల్ని లింక్ చేయడంతో నేషనల్ వైడ్ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూస్తే ఫ్యూచరిస్టిక్ మూవీస్ చూసేందుకు ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు అని అర్థమవుతోంది. దీని ఎఫెక్ట్ సూర్య, షాహిద్ కపూర్ చేయబోయే కర్ణ, అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్ పై గట్టిగా పడే ఛాన్స్ కనిపిస్తోంది. సూర్యతో కర్ణ మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా సిద్ధమైంది. ఇందులో ద్రౌపది పాత్ర కోసం జాన్వీ కపూర్ ని ఫైనల్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ అనౌన్స్ చేసి ఏడాదవుతున్నా ఇంకా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. కల్కి సినిమాలో కురుక్షేత్రం ఎపిసోడ్ లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కొద్దిసేపు కనిపించాడు. ఈ సీక్వెన్స్ కి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని బట్టి అర్జున్ కంటే కర్ణుడి పాత్రకి ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సూర్య హీరోగా తెరకెక్కే కర్ణకి పబ్లిక్ నుంచి ఇంతే రెస్పాన్స్ వస్తుంది అని మేకర్స్ అంచనా వేస్తున్నారు. సూర్య చేస్తున్న కంగువా అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే వెంటనే కర్ణ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఈ కోలీవుడ్ స్టార్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కర్ణుడి పాత్రలో సూర్య ఏ మేరకు మెప్పిస్తాడు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక బాలీవుడ్ లో కూడా అశ్వత్థామ కథని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు సచిన్ రవి. ఇందులో షాహిద్ కపూర్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే కథ రెడీ అయింది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరి కల్కి తెచ్చిన క్రేజ్ ఈ 2 సినిమాలకు ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి. హీరోయిన్ కైనా గట్టి బ్రేక్ దక్కాలంటే పెద్ద హీరోస్ తో జోడీ కట్టాలి. డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే క్యారియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ప్రెజెంట్ ఇలాంటి లైనప్ నే సెట్ చేసుకుంది ఓ హాట్ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ టాప్ చైర్ ని కబ్జా చేయాలని చూస్తోంది. టాలీవుడ్ లో మొన్నటి వరకు ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ శ్రీలీల. గుంటూరు కారం తర్వాత తన డిమాండ్ తగ్గిందే. పవన్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ ప్రాజెక్టు తప్పితే మరొక సినిమా శ్రీలీల చేతిలో లేదు. కొత్త కథలు వినడం లేదు. అయితే ఈ గ్యాప్ ని సైలెంట్ గా ఫుల్ఫిల్ చేస్తోంది మీనాక్షి చౌదరి. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరియర్ గ్రాఫ్ ని భారీగా పెంచుకుంటోంది. ప్రెజెంట్ మీనాక్షి జోరు చూస్తుంటే సౌత్ ని ఏలేలా కనిపిస్తోంది. మీనాక్షి చౌదరి ప్రెజెంట్ విజయ్ గోట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ క్లిక్ అయితే తమిళ నిర్మాతలు తన వెంట పడ్డం గ్యారంటీ. అలాగే వరుణ్ తేజ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ సినిమాలు చేస్తోంది. తాజాగా వెంకీ 76 లో ఈ బ్యూటీ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి మీనాక్షి చేతిలో ఉన్న 5 సినిమాల్లో 4 స్ట్రైట్ తెలుగు ప్రాజెక్టులు కావడం విశేషం. మొన్నటి వరకు సెకండ్ హీరోయిన్ గా చిన్న పాత్రలకే పరిమితమైన మీనాక్షి ఇప్పుడు బడా ప్రాజెక్ట్స్ లో మెయిన్ లీడ్ గా మారిపోవడం అంటే ప్రమోషన్ కొట్టినట్టే. వీటిలో ఏ 2 బ్లాక్ బస్టర్ అయినా తన డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క సినిమా హీరో కెరియర్ నే బౌన్స్ బ్యాక్ చేస్తుంది. డేట్స్ ఇవ్వలేనంత బిజీగా పరుగులు పెట్టిస్తుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఉన్నాడు ఓ బాలీవుడ్ స్టార్. సౌత్ నార్త్ ఆఫర్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. యానిమల్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు బాబీ డియోల్. 4 కోట్లు ఇవ్వడమే ఎక్కువ అనుకునే స్టేజ్ నుంచి 8 కోట్లు ఇస్తామన్నా డేట్లు ఇవ్వలేని పరిస్థితికి చేరాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ రేంజ్ కు చేరుకోవడం చిన్న విషయం కాదు. ప్రెజెంట్ బాబీ డియోల్ ఇటు సౌత్ అటు నార్త్ 2 వైపులా ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. సూర్య కంగువాలో విలన్ గా నటిస్తున్నా తాను పవన్ హరిహర వీరమలలో ఔరంగజేబ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇవి చాలా అన్నట్టుగా బాలకృష్ణ 109 లోనూ తనే ప్రతి నాయకుడు. బాలీవుడ్ లోనూ తన హవా చూపిస్తున్నాడు బాబీ డియోల్. అలియా భట్ లీడ్ రోల్ లో ఎస్ట్రాస్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పై ప్రాజెక్ట్ లో బాబీనే మెయిన్ విలన్. మోహన్ లాల్ ఒప్పం హిందీ రీమేక్ లోనూ ఛాన్స్ కొట్టేశాడు. ఇవి కాకుండా అనురాగ్ కశ్యప్ లాంటి కల్ట్ డైరెక్టర్లు తీస్తున్న సినిమాల్లోనూ భాగమవుతున్నాడు. మొత్తానికి యానిమల్ ఇచ్చిన క్రేజ్ తో ఇండియాలోనే ఫుల్ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు బాబీ డియోల్. మరి చేతిలో ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యాక తన క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి.